హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే ఈవినింగ్ స్నాక్ ఐటెం. ఇదైతే కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 2 బంగాళాదుంపలు ఉంటే చాలండి. వాటితో ఈ టేస్టీ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో బైట్స్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా ఉడికించిన బంగాళాదుంపలు తీసుకోవాలండి. ఒక 2 నుంచి 3 వరకు తీసుకోండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత. వీటిని అయితే ఇలా మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, ఇంకా కరివేపాకుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు తీసుకునే ఆ పొటాటో మిశ్రమానికి తగ్గట్టుగా ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవి తీసుకోండి. ఇక్కడ మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. నేను గ్రీన్ చిల్లీ వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెమే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇంకా 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఇక్కడ వాటర్ ఏం అవసరం పడదండి. ఈ పొటాటో ఉంది కదా, అదే మనకు సరిపోతుందన్నమాట. ఈ పిండి అందులో స్టఫ్ అయిపోతుంది బాగా. మరీ పొడి పొడిగా ఉంటే తప్ప అసలు వాటర్ యాడ్ చేయొద్దు. మనం ఇలా బాగా కలపాలన్నమాట, అన్నీ మిక్స్ అయ్యే విధంగా. ఇలా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అయితే చాలా తక్కువే పడుతుందండి ఈ రెసిపీకి. పొటాటోకి మనకి ఎక్కువ సాల్ట్ అయితే పట్టదన్నమాట. ఇలా కలుపుకోవాలి, అంటే కొంచెం నలిపినట్టుగా కలుపుకోవాలి. ఇలా పట్టుకుంటే అది ఉండకట్టాలన్నమాట. ఒక ముద్దలాగా అలా బాల్ లాగా అయ్యే వరకు మనం అలా కలుపుకోవాలి. చూసారా, ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. నేను వాటర్ ఏం యాడ్ చేయలేదు. ఇప్పుడు చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు వీటిని ఒత్తుకోవాలి. నేను ఇలాగా కట్లెట్ లాగా ఒత్తుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మీరు వీటిని అయితే ఒత్తుకోవచ్చు. ఇలా బాల్స్ లాగైనా అలాగే చేసి పెట్టేయచ్చు, లేదంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా కట్లెట్ లాగా కూడా చేయొచ్చు. కొంచెం ఈ పిండిని తీసుకొని అరచేతిలో వేసి రెండవ చేత్తో ప్రెస్ చేసుకొని చుట్టూ చివర్లు పగుళ్ళు లేకుండా ఆ చివర్లు రౌండ్గా తిప్పుకుంటూ ఇలా రౌండ్ షేప్లో చేసుకున్నాను నేను. ఇలా ప్రెస్ చేసుకొని ఇలా ఒత్తుకోవడం వల్ల మనకు అంతా ఉడుకుతుంది అన్నమాట. బాల్స్లా చేస్తే మధ్యలో ఎక్కువ మెత్తగా ఉంటుంది కదా, ఇలా చేస్తే క్రిస్పీగా ఉంటుందని నేను ఈ షేప్లో చేశాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత మనం చేసుకున్న ఈ కట్లెట్స్ అన్నీ ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఈ రెసిపీని ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట, అంటే మీడియం ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు త్వరగా కలర్ మారిపోయి లోపల సరిగా ఉడకదండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం రెండు వైపులా దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి తినేటప్పుడు. ఇవి ఎప్పుడైతే మనం వేసుకోవాలనుకుంటామో అప్పటికప్పటికి ప్రిపేర్ చేసుకుంటేనే మనకి ఇవి క్రిస్పీగా బాగుంటాయి. పిల్లలు వచ్చే టైంకి ఈ మిశ్రమాన్ని ప్రిపేర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రావడమే డైరెక్ట్గా ఆయిల్ పెట్టుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వేసుకొని ఫ్రై చేసి వేడివేడిగా పిల్లలకు పెడితే 1 నుంచి 10 వరకైనా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయండి ఇవైతే. అంతే అండి, చాలా సింపుల్. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. దీన్ని టమాటో సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ సర్వ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్